నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. ఆ కాలంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి గారు సింగిల్గా వచ్చి ఫెయిల్ అయ్యారు. నెక్స్ట్ వారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి సింగిల్గా పోటీ చేసి ఫెయిల్ అయ్యారు. అండ్ మన గణేషన్ గారు కూడా సింగిల్గా వచ్చి ఫెయిల్ అయ్యారు. ఇక్కడ విజయ్ తలుపతి సింగిల్గా వచ్చి ఎందుకు సక్సెస్ అయ్యాడు, ఎలా సక్సెస్ అయ్యాడు అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్, తెలుగు రాజకీయాల్లో సింగిల్గా వచ్చిన వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. మనకు తెలిసిందే, మనం చూసిందే. విజయ్ ఎన్టీఆర్ గారు తప్ప విజయ్ ఎందుకు సింగిల్గా వచ్చి ఇంత సక్సెస్ అయ్యాడు? యాక్చువల్గా చిరంజీవి గారు కూడా చిన్న పొత్తు 1-2 సీట్లు కొంచెం వదిలేవచ్చు కానండి. ఎన్టీఆర్ గారు కూడా సంజయ్ విచారమచ్చని, మనకా గాంధీ గారికి, భవన్ ప్రకాష్ రావు 5 సీట్లు కూడా అది నాన్నారు. స్ట్రాటజీకి ఇందిరాగాంధీ గారి దెబ్బ కొట్టడానికి మానసికంగా పనిచేశారు. అందువల్ల మనకా గాంధీ గారిని ఎవరు చూసి ఓటేస్తారు ఇక్కడ. అది విజయ్ గారు స్ట్రాటజిక్ బ్లో కొట్టారు. అంటే ప్రజలు దక్షిణ, మరి ముఖ్యంగా తమిళ వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టుకునే విధంగా ఉంటే ఓ పక్కన తీసుకెళ్ళి అక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ తాకట్టు పెట్టినట్టు చేశారు. మరో పక్క తమిళనాడులో ఉన్న ప్రభుత్వం అవినీతిగా పరిపాలిస్తుంది. ఇంత అంటే రెగ్యులర్గా ఎంత ఎన్ని వెళ్ళిపోవాలనే విధం, ఈ రెండింటి మీద అసంతృప్తి వచ్చింది. కొత్తదనం కోరుకుంటున్నారు చాలా కాలం నుంచి. మధ్యలో బీజేపీ కొత్తదనం ప్రయత్నించింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసింది. తనకు అంతవరకు విశ్వాసపాత్రులుగా, నమ్మకస్తులుగా, బంటులుగా పనిచేసిన పాలక్ పన్నీర్ బటర్ మసాలా పళనిస్వామి గారి ఇద్దరినే, పన్నీర్ సెల్వం గారి ఇద్దరిని తీసి పక్కన పెట్టి వాళ్ళు వచ్చారు, ఫెయిల్ అయ్యారు అన్నామలై గారి నేతృత్వంలో. అందుకని ఇవన్నీ చూసుకున్న తర్వాత ప్రజలకు రైట్ టైంలో రైట్ స్వాడ్ అని కత్తి ఉపయోగించి కొడితేనే ఇప్పుడు అది అలాగా విజయ్ గారు ప్రజల ఆకాంక్షల్ని, యువతరాన్ని, ఒక ప్రజలోని అసంతృప్తిని ఆయన ఈ టైంలో వాడుకోవడానికి అంత అద్భుతంగా పనిచేసింది. ఆయన యొక్క యువత నేను స్పష్టంగా ప్రకటించాడు, నాకు ఇది దుర్మార్గమైన కూటమి అన్నాడు. డిఎంకే పార్టీని ఒక పక్కన అలాంటి వాళ్ళతో ఇలాంటిది ఉన్నది స్పష్టంగా చెప్పాడు. ఆ ధైర్యం, ఆ పోరాటం, నిలబడిన నేను ప్రజలు నిలబడి ఉంటారనే ఆశ్వాసన, ఇది ఇప్పుడు కెప్టెన్ విజయకాంత్ గారు ఉన్నారు. అద్భుతంగా ఉండే చాలా గొప్ప మనిషి. నల్లది ఎంజీఆర్ అనేది చాలా అద్భుతమైన మంచివాడి కింద ఫేమస్. తెలుగువాడే విజయరాజు ఆలగిరి స్వామినాయుడు అని పేరు విజయకాంతంగా పెట్టుకున్నారు. వాళ్ళది చంద్రలత గారిని నిన్న ఫోన్ చేశారు. నేను పోటీ చేశాను. డిఎంకే 10 సీట్లు ఇచ్చింది. డిఎంకే ఓడిపోయారు వాళ్ళు ట్రైలింగ్ వెనకమాల అందుతున్న సమాచారం ప్రకారం. ఆయన 1 సీట్ తెచ్చుకుని నిలబడ్డాడు. తర్వాత జయలలిత గారి అలయన్స్ లో 2వ అతిపెద్ద పార్టీ అది. ఇవాళ డిఎంకే 3rd పార్టీ అయింది. డిఎంకే చరిత్రలో అపోజిషన్ లేదా లేని పార్టీ ఏమైనా ఉంటే అట్లా ఉండేది అనమాట అండి. అందువల్ల విజయ్ గారి సిస్టమ్ వేరుంది. ఓకే. అండ్ సార్, కాంట్రవర్సీలు కూడా చాలా వచ్చాయి. ఒకటేమో విడాకులు ఉంది, ఇంకోటి త్రిష. ఇవన్నీ లైక్ ఏంటి, సానుభూతి టైపా లేకపోతే వస్తే రాని అని పట్టించుకుంటాం జనం? అసలు అది వ్యక్తిగత సమస్య. అది అనైతికంగా ఆయన భార్యతో పడలేనప్పుడు విడాకులు ఇచ్చుకుని రైట్గా చేసుకోవాల్సింది. అది ఎలక్షన్స్ టైంలోనే జరిగింది కదా. కావాలని అప్పుడు కూడా కళ్యాణ్ బాబు గారి విషయంలో కూడా అధికార పార్టీ వాళ్ళందరూ కూడా పెళ్లి కాకుండా అని చెప్తే ఆఖరికి అరవింద్ గారు వీళ్ళందరూ మాట్లాడితే ఆ రోజు ఆయన పెళ్లి చేసుకున్నారు. అందుకని అది ప్రజలు అది ఒక నిజంగా ఒక విధంగా చెప్పాలంటే నాకు వ్యక్తిగత విషయాలు మాట్లాడుతాం అనవసరం, కానీ ఆయన కంపల్షన్ రాజకీయం కొంతమంది చూడు మీ అన్నయ్య గారికి ఇబ్బంది జరుగుతున్న సందర్భంలో ముందుకెళ్ళినట్టు వార్త. ఓకే సార్, ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో సింగిల్గా వచ్చి విజయ్ తలపతిలా గెలవడానికి ఎలాంటి క్వాలిటీస్ ఏం కావాలి అసలు? మళ్ళీ అందరూ నమ్మే పడతారు, కానీ చెప్పదలుచుకున్నా. చెప్పండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఉందని నేను భావిస్తున్నాను. ఇవాళ నేను మాట్లాడేందుకు ఎక్కువ మంది అమ్మాయిలు నచ్చకపోవచ్చు, పార్టీలు వేరే అమ్మాయిలకి. జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి వచ్చి నిలబడితే రిపీటింగ్ అగైన్ అండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా బలంగా వేణు గారు చిన్న వ్యక్తి అయి ఉండొచ్చు. భూమి సినిమా ఇప్పుడు మేము వీడియో ఉన్నాయండి. ఎంతమంది మమ్మల్ని మేజర్ ఛానల్స్ 99% బహిష్కరిస్తారు. స్వతంత్రంగా మాట్లాడితే చూపించేవాళ్ళు ధన్యవాదాలు. 7 సంవత్సరాలు కొన్ని ఛానల్స్ రానివ్వలేదు. వితౌట్ ఏం పాపం చేయాలి నేను. వాళ్ళ నాయకులు కూడా బూత్లు కూడా ఏ రోజు బూత్లు కూడా అనుచితంగా కూడా తిట్టలేదండి. ఎప్పుడు మన నిర్మాణాంతం అటో ఇటో ఉండాలా, ఎటో గట్టు ఉండాలా? స్వతంత్రం ఉండి చంపేస్తారా?
కానీ అందువల్ల మాకు కానీ వీళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఉంది. ఏ మీడియా ఉందని ఈయన సక్సెస్ అయ్యారు, ఏ మీడియా వచ్చిందని ఆ రోజు కేజ్రీవాల్గా సక్సెస్ అయ్యారు. ఎవరిని సపోర్ట్ చేయలేవు, దాన్ని చెంపనే కొడితే హైలైట్ చేశారు, అదే సింపతి అయిపోయింది. అందువల్ల వీళ్ళందరూ కలిసి విజయాన్ని సింగిల్గా వచ్చాడు, వీళ్ళందరూ కలిసి చేసేస్తున్నారు అనుకునే అభిప్రాయం వస్తే మనిషి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ తెలుగు వాళ్ళు కానీ తమిళలు కానీ లోపల ఒక దయాదైవమైన హృదయం ఉంటుంది. ఎవరు వీక్గా ఉన్నారో ఒక తల్లి లాంటి హృదయం. తల్లికి 3 పిల్లలు ఉంటే ఏ పిల్ల వీక్ ఉంటుంది ఎక్కువ అటెన్షన్ పే చేస్తుంది. అయ్యో పాపం వీళ్ళందరూ కలిసి చేసేస్తాననే భావం వచ్చింది. అందువల్ల అలా జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే నేను కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు కనుక అలాంటి వాళ్ళు అక్కడ తెలంగాణ కూడా ఇంకొకళ్ళు వస్తే అంటే తెలంగాణలో ప్రీమెచ్యూర్ టు సే నౌ, బట్ డిస్పైట్ దట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, జూనియర్ ఎన్టీఆర్ కనుక వస్తే స్థిరత్వంతో నిలబడితే ఒక్కడిగా వాళ్ళ తాతగారిలాగా అధికారం చేపడతాడు. స్థిరత్వంతో నిలబడితే దిక్కుమాల అడ్వైజర్లు ఉంటారు, లేకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఫోకస్గా ఉంటే కష్టం. వేధింపులు కనుక ఆయన 100,000 కోట్లకి వెళ్ళిపోయిన మనిషి కూడా కాదనుకుంటున్నాను, తెలియదు నాకు. సంపాదించుకోవచ్చు ఎప్పటి నుంచో బ్రహ్మాండ సూపర్. కానీ ఆయనకి ఏంటంటే ఎవరో దిక్కుమాల సలహాదారులు ఎవరు తగిలారు. కానీ ఆ సినిమా 2-3 ఏళ్ళ సినిమా తీయటం ఏంటంటే అద్భుతం. వయసు అయిపోతుంది, ఎవరు అమస్యలు జక్కన్ అంటే ఆయన జక్కన్ అయితే జక్కన్గా ఉండమనండి. త్రిపుల్-ఆర్లో ఈ సంవత్సరాలు నాశనం చేసి ఆ సినిమా ఉందా దిక్మాల సినిమా, అది విజువల్ వండర్ ఉంటుంది. బాహుబలి విజువల్ వండరు, ఇదే విజువల్ వండర్. ఈయన క్యారెక్టర్ ఏముంది దాంట్లో, నాట్ అనే సాంగ్ ఒకటి తిప్పి దాని పాట తెప్పించారంట. అద్భుతమైన కెరీర్ ప్రజలు. అది కాదండి, అదే టైంలో కృష్ణ గారు 18 సినిమాలు చేశారు ఒక సంవత్సరం. మహేష్ గారు కూడా సరే, ఆయన రిజర్వ్ పర్సనాలిటీ. అలాగే ఈయన ఒక 5 సినిమాలు 7 సినిమా పరిశ్రమ బాగుంటుంది. పోతే 1-2 అంటే మనం అన్నీ చేయాలి, అన్ని పాన్ ఇండియా సినిమాలు చేయాలి, అన్ని 1000 కోట్లు రావాలి. ఏంటంటే నాకు అర్థం కాదు. ఇది సినిమా పరిశ్రమ ఇది ఎంత ఎంజాయ్ చేయాలి. రాత్రి కష్టపడి వీళ్ళు ఎంజాయ్ చేయలేరు, ఎక్కువ కష్టపడలేరు ఎన్టీఆర్ గారి లాగా మిగతా వాళ్ళగా. అందుకని లెటర్స్ వెయిట్ అండ్ సీ అండి. బట్ అలాంటి వాళ్ళు ఆయన ఒక్కడే అనట్లేదు. ఇవాళ నేను ఎందుకు చిన్నవాడు అని అంటలా, బలగా వేణున్నాడు, దమ్మున్నాడు. అలాగే కొంతమంది ఇప్పుడు సరే నిఖిల్ గారు లాంటి వాళ్ళు యువతను ఇంకా పైకి రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కానీ మిగతా వాళ్ళంతా అమూల్ బేబీలందరినీ మన పక్కన పెడితే మిగతా వాళ్ళు దమ్మున్నాడు ఉన్నారు. అక్కడ రమ్మనండి, ఆర్ నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు పక్కన ఉంటారు, లేదంటే గట్టిగా ఉండేవాళ్ళు ఉంటారు. సార్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? తెలుగుదేశం పార్టీలోకి రమ్మన్నా, సపరేట్గా వేరే పార్టీ పెట్టమని రమ్మన్నా? నేను ఆయన మళ్ళీ పార్టీ సింగిల్గా వస్తే విజయలాగా ఓకే కొత్తగా రావాలని కోరుకుంటలేదు. మళ్ళీ చెప్తాను, మీరు అడిగారు కాబట్టి నేను ఒకవేళ ఎవరున్నారని అడిగితే ఖచ్చితంగా ఆయన వస్తే డెఫినెట్గా ప్రస్తుతం వచ్చే 2-3 సంవత్సరాల పరిస్థితి బట్టి ఇంకా నాకు యాక్టింగ్ ఉండండి, యాక్టింగ్ చేసుకున్న తర్వాత సంగతి చేసుకోవచ్చు. అందుకని విజయ్ కుర్రాడికి మరీ కుర్రాడేం కాదండి, మనకి అలాగా ఆయన అట్లా కనిపిస్తారు కానీ కాదు. డిస్పైట్ దట్ ఆయన బట్ ఈయనకు ఉంటే ఉండొచ్చు, ఆ లోపంగా టైం ఉంది. 5-6 సినిమాలు పట్టుపట్ట ఒక 15 సినిమాలు 10-20-30 రోజులు చుట్టేశారు ఎన్టీఆర్ గారు. నా దేశం సినిమా ఫ్లవరీ సినిమాని కొంత తీసుకుని లాస్ట్లో నా దేశంలో ఎన్నికల ముందు రిలీజ్ చేశారు. సూపర్ హిట్ అయిపోయింది. ఎప్పుడు వచ్చిన సినిమా ఎప్పుడు అలర్ట్ గుర్రం తిప్పేశారు రీల్ని. అలాగే ఆయన 10 సినిమాలు తీయమని అంతలో సంవత్సరానికి 5 సినిమాలు చేయొచ్చు. ఆయన ఆ కెపాసిటీ ఉంది, ఆ చలాకితనం ఉంది. కానీ కన్సిస్టెంట్ అడ్వైస్ కరెక్ట్గా లేరండి ఆయనకి, నా అభిప్రాయం. అది లేకైతే మనం కాన్స్టెంట్ విల్ ఉండాలి. అది దురదృష్టవశాత్తు వాళ్ళకి అక్కడ చంద్రశేఖర్ గారు చాలా స్ట్రాంగ్ అండి. విజయ్ గారు వాళ్ళ నాన్నగారు ఆయన ఏది సినిమా పరిశ్రమ నుంచి వచ్చారు. తర్వాత సీమన్ లేకపోవటం మాత్రం అదృష్టం అండి. ఇక్కడ తెలుగు వాళ్ళ మీద విషయం జిమ్మిన ఎన్టీకే పార్టీ సీమన్ 2 స్థానాలు శివగంగాను ఇంకోటి 2 కాన్స్టిట్యున్సీలో పోటీ చేశారు. 2 మైనస్లో ఉన్నారు. అది కనీసం విషయం చెమ్మటమే ఆయనకి తెలుగు వాళ్ళ మీద, అదొకటి అదృష్టం. బీజేపీ చాలా రేట్లు పెట్టరు అలాంటి వాళ్ళ మీద, ఒక జాతీయ పార్టీ కాబట్టి. లెట్ us వెయిట్ అండ్ సీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెలంగాణలో కూడా మార్పు రావాలండి. నా ఉద్దేశం 30 సంవత్సరాల లోపు యువత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇండియాలో కూడా వచ్చి మొత్తం ఈ మకిలి పెట్టిన వాళ్ళందరినీ షెట్టికి పంపించేసి వాళ్ళు కొత్త తరం రావాలి. 30 సంవత్సరాల లోపం రాజకీయాలకి అవినీతి సంబంధం లేని కొత్త తరం యువత అనేది ఎప్పటికప్పుడు వస్తుందని ఆశ మనిషిని బతికిస్తుంది. ఆశలు అలాంటి చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.